గాన్గాపూర్ పోయి ఉండే గాన్గాపూర్ పోయి వచ్చేసిన మొత్తం బండి మొత్తం ఏ హాలత్ అయిపోయింది. ఇదిగో గాన్గాపూర్ పోయి వచ్చే వరకు మొత్తం బండి మొత్తం ఈ పొజిషన్ ఇట్లా అయిపోయింది చూడండి. బ్యాక్ సైడ్ అయితే మొత్తం గలీజ్ అయిపోయింది. మన గాన్గాపూర్ పోయి ఉండే గాన్గాపూర్ పోయి వచ్చిన మొత్తం ఫుల్ వర్షం. మొత్తం మళ్ళీ వాషింగ్ చేయించుకోవాలా. ఎట్లయింది మొత్తం మన గాన్గాపూర్ పోయేది వచ్చిన గాన్గాపూర్ పోయేది ఇప్పుడు ఒక ట్రిప్ ఉంది మేడ్చల్కి. మేడ్చల్ ట్రిప్ ఉంది. మేడ్చల్ పోయి రావాలి. మేడ్చల్ పోయి వచ్చినాక చూద్దాం లోపల మాత్రం ఎట్లుందో ఏమో. లోపల సాఫే ఉంది. తార్పాలు వేసిన ఉండే పైన ప్యాసింజర్ ఎక్కించుకొని పోయినుండే. గాన్గాపూర్ టెంపుల్ పోయినుండే మొత్తం ఇట్లా. ఇప్పుడు మేడ్చల్ పోయేది ఉంది. మేడ్చల్ పోవాలి. మేడ్చల్ పోయేసి రావాలి ఇప్పుడు. సరే వీళ్ళ నుంచి మేడ్చల్ పోయేది పోతున్నా. వచ్చేసి కస్టమర్ వచ్చేసారు. కస్టమర్ ఎక్కించుకొని పోతున్నా ఇప్పుడు మేడ్చల్. ఇప్పుడు ఆటోవర్ మీద ఉన్న ఆర్ఆర్ పైన. ఇదే ఆర్ఆర్ చూసుకొని చూపిస్తాను. ఆర్ఆర్ పైన ఉన్నా ఇప్పుడు. ఇక ఆర్ఆర్ పైన బండ్లు ఆపుకుంటే ఇట్లా బండి ఆయన వచ్చి తప్పుడు చెప్తూనే ఉంటాడు. నడవ అంటారు. ఆర్ఆర్ పైన వెహికల్ అనేది ఆపకూడదు. ఈ బండి ఏమైందో అంబులెన్స్ సార్, అంబులెన్స్ బండి పాపం ఏమైందో బండి అయిపోయింది. బండికి ఏమైందేమో బండి అయిపోయింది. ఇది ఆర్ఆర్ పైన ఇప్పుడు నుంచి మేడ్చల్ పోయి బండి లోడ్ చేసుకొని ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఎంటీ ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి లోడ్ చేసుకొని రావాలి. లోడ్ చేసుకొని వచ్చి నేచర్లలో అన్లోడ్ చేసేయాలి. అది లోడింగ్ అన్లోడింగ్ ఎందుకు చూపించాలంటే అది చూపించొద్దని కంపెనీ రూల్స్ ఉంటుంది. ఆ రూల్స్ ప్రకారంగా నడవాలి. చూపించొద్దు అంటారు. ఏదైనా చూపించుకునేది ఉంటే రోడ్ది అవి చూపించుకోగాని అవి చూపించొద్దు అంటారు. అనుకునే చూపించాను. ఇప్పుడు నుంచి చక్కగా మేడ్చల్ పోదాం. మేడ్చల్ పోయినాక కలుసుకుంటాం. ఇక ఓకే బాయ్. మేడ్చల్ అవుటర్ కాడికి వచ్చేసినాం. ఇదే మేడ్చల్ అవుటర్. దిగేసినామంటే అవుటర్ దిగేసినామంటే కథ. కాడికి వచ్చేసినాం. టోల్గేట్ పాస్ చేసేసుకొని బయలుదేరాలి. మేడ్చల్ వెళ్ళిపోతే అయిపోతుంది. మేడ్చల్ టోల్గేట్ పాస్ అయిపోయినాం. ఇప్పుడు లోడింగ్ పాయింట్ నుంచి మనకు దగ్గర 5 కిలోమీటర్స్ ఉంటుంది. లోడింగ్ పాయింట్ 5 కిలోమీటర్లు పోవాలి. 5 కిలోమీటర్ లోడింగ్ పాయింట్. బండి సైడ్ పట్టుకొని వెళ్ళిపోతే ఇంకొకటి ఇస్తుంది బస్సులో పైన సార్ నిలబడతారు. బండ్లు స్విచ్ చేసేటోళ్ళు బండి నెంబర్లు ఏం చూస్తారు. ఇక్కడ దగ్గర 10 మంది ఉంటారు. చౌరస్తా కాడ 10
10 మంది దాకా ఉంటారు బండ్లు చెక్ చేసేటోళ్ళు. ఇలా చూస్తే ఎవరు లేరుగా ఈడ. ఇలా ఫోన్ వస్తుంది, ఉండాలి ఫోన్ మాట్లాడినాక చూద్దాం. అది ఐచర్ గోదాం ఉంది మొత్తం, ఇటు ఐచర్ గోదాము మొత్తం, ఐచర్ గోదాములు ఇవన్నీ. ఇక్కడ మేడ్చల్ మన రైల్వే గేట్ ఉంటుంది కదా, రైల్వే గేట్ కాడనే ఇప్పుడు రైల్వే గేట్ ఉంటుంది. గేట్ పడ్డదా, ఓపెన్ ఉందా? గేట్ ఓపెన్ ఉంది, ఇంట్లోకి వెళ్ళిపోవాలి. గేట్లోకి వెళ్ళి ఆ వెహికల్ 2-వీలర్ బండి వాడు చూడండి. అదే అక్కడ పోలీసుడు అట్టి ఉన్నాడంట. ఏం చేయాలి అర్థం అయితే లేదు. పోలీస్ ఆయన ఉందంటారా? పోలీస్ ఉన్నాడంటారా? పోలీస్ అక్కడ పోలీస్ ఆయన ఉంటాట. చూద్దాం, అడిగి ముంగడు పోయినాక ఆన్ చేస్తా కెమెరా. మొత్తం బండ్లన్నీ ఆగినాయి, అందుకోసమే ఆగినాయి. పోలీసు వాళ్ళు ఉన్నందుకు. కానీ ఆర్టీఓ ఉన్నాడా, సెల్ ట్యాక్స్ ఉన్నాడా, ఎవరు ఉన్నారా అనేది మనకు తెలియదు. ఇక్కడ బండ్లు అయితే ఆగినాయి, ఇక్కడ అరే బాబు హెల్మెట్ లేకపోతే పట్టుకుంటాడు. మొత్తం ఉన్నాడు పోలీస్ ఆయన. బండి సైడ్లో పెట్టిస్తుంది లారీ. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఏం టైం అవుతుంది? 11 అంటే అరే 12 గంటలకు మనకు, పెద్ద బండ్లకు 12 గంటలకు అన్నమాట ఎంట్రన్స్. లోపలికి పోవడం 12 గంటలకు. ఈ టైంకి వచ్చినందుకు పట్టుకుంటున్నారు. అంటే ఇది నో ఎంట్రీ ఇలాగ అన్నమాట. ఇది నో ఎంట్రీ అన్నమాట. నో ఎంట్రీ ఉన్నందుకు అది ప్రాబ్లము. బండ్ల ఆగినగా బండ్ల కాడికి పోతుంది. ఆగిన బండ్ల కాడికి పోతుంది. సైడ్లో పెట్టుకుందిగా బండ్లు సైడ్లో పెట్టుకున్నందుకు బండ్ల కాడికి పోతుంది. ఇక లోడ్ వేసుకొని బయలుదేరినా. ఇప్పుడు ఇక అవుటర్ దగ్గరకు వచ్చినాం. అవుటర్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. అవుటర్ ఎక్కినాక గట్కేసర్ కాడ చూసి గట్కేసర్ కాడ ఆపుతా బండి. ఈ నుంచి గట్కేసర్ మొత్తం కొడుతుంది, అర్థమైతే లేదు అది. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. ఇప్పుడు ఈ నుంచి అవుటర్ ఇదిగోండి, అవుటర్ ఈడ నుంచి అవుటర్ ఎక్కేసినామంటే చక్కగా 9 నెంబర్, ఈ 6వ నెంబర్ కాడ ఎక్కి 9వ నెంబర్ కాడ దిగాలి మనం. ఇప్పుడు మొత్తం ఇప్పుడు నో ఎంట్రీ ఓపెన్ అయిపోయింది కాబట్టి పెద్ద బండ్లు అన్నీ తిరుగుతాయి. ఇప్పుడు నుంచి మనం ఇప్పుడు ఇక 6వ నెంబర్లు ఎక్కితే 9వ నెంబర్ కాడ దిగాలి. అవుటర్ వరకు చూపిస్తాను నేను. ఇది అవుటర్ వరకు ఎట్లా అనేది చూపిస్తాను. అవుటర్ వరకు మొత్తం తిరుగుడు ఇట్లా
నెంబర్లు ఎక్కినాం అనుకోండి, ఇట్లా స్టేట్ వెళ్తేనేమో ముంబై పోతాం మనము. ఇవాళ లారీ పోతుంది చూడండి, లారీ పోయేది పోతేనేమో ముంబై, ఇటు పోతేనేమో మనము విజయవాడ, షాద్నగర్, శంషాబాద్, షాద్నగర్, జడ్చల్ల, కర్నూలు ఈ రూట్ వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ పోవచ్చు. ఈ రూట్ అయితే హైదరాబాద్ పోవచ్చు మనము, వరంగల్ పోవచ్చు. ఈ రూట్లో 6 నెంబర్ కార్ నుంచి వస్తాయి. మన బండ్ల లోడ్ ఇప్పుడు కరెక్ట్గా 3 టన్నులు ఉంది. 3 టన్నుల లోడ్ ఉంది. ఇప్పుడు మన బండ్ల కరెక్ట్గా లోడ్ ఉంది. మన బండ్ల ఇప్పుడు 3 టన్నులు వేసినాం. ఇక ఏడు నుంచి గట్కేసర్ నుంచి చెన్నైచెల్లకి వెళ్ళిపోతాం. చెన్నైచెల్లలో అన్లోడ్ చేసేసి ఇక ఇంటికి వెళ్ళిపోదాం. అట్లానే సరేనా. ఇక బండి లోడ్ ఇవ్వదంటే ఏమేది ఆమెది లోడు వేసుకొని వెళ్ళిపోయి అలా దింపేసినాక ఓకే. లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. ఓకే సార్, వచ్చేసినాం 9 నెంబర్ కాడికి. 9వ నెంబర్ కాడికి వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేది 9వ నెంబర్ కాడ దిగి హైదరాబాద్ రూట్ కొట్టాలి. హైదరాబాద్ రోడ్ కొట్టాలి. ఇప్పుడు 9వ నెంబర్ కాడ దిగి చూపిస్తాను నేను. అటుకి కాలేదు. ఇటైతే ఖాళీగా ఉంది, ఎవ్వరు లేదు. లేవు బిడ్డ, ఆరంగా కొట్టడానికి ఇవ్వాలి డోర్. మా సూపర్ ఉంది డోర్. ఆరం కొట్టడానికైనా డోర్లు వేసాడు. ఇదిగోండి. ఇటు పోతేనేమో వరంగల్, కార్లు పోతున్నాయి కదా, అటు పోతేనేమో వరంగల్, స్టేట్ పోతేనేమో ఇట్లా ఇది స్టేట్ పోతేనేమో హైదరాబాద్, ఉప్పల్ హైదరాబాద్. ఇప్పుడు మనం ఉప్పల్ దిక్కు, హైదరాబాద్ దిక్కు బయలుదేరుతున్నాం అన్నమాట. మొత్తం దిగాలిగా.